దళిత కులాలలో జన్మించి మతం మారిన కారణంగా మా రిజర్వేషన్లు మార్చడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడలోని పర్యాటక భవన్లో సిఆర్ఐఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సిఆర్ఐఐ అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మధు, ఐఏఎస్ అధికారి రాణి కుముదని, ప్రాంక్సర్ సీజర్, గాలి వినోద్ హాజరై మాట్లాడారు. దేశంలో ఏ కులానికి లేని విధంగా కేవలం దళితులు మతం మారిన వెంటనే వారి రిజర్వేషన్లు తొలగించడం విచారకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందరి టైం తీసుకోవడం ఒకసారి కష్టం అవుతుంది. అందరూ ఒకసారి తీసుకొని రావడానికి అగా డెఫినెట్ let us work out. Okay. Thank you very much, Elisha garu. ఎందుకంటే Elisha ఇండియన్ డైరెక్టర్ గాను ఇంకా మంచి ఎస్సీ కమిషన్ లో చేశారు. He has got lot of exposure in this persecution and Dalit problems మీద చాలా అవగాహన ఉంది. ఇంకా నా ఫ్రెండ్ ఇంకొక అతను అబ్రహాం లింకన్ కూడా ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ లో ఆయన కూడా భారతదేశ చరిత్రలో దళిత క్రైస్తవ ఇష్యూ ఒక 40-50 సంవత్సరాల నుంచి నానబెడుతూ వస్తున్న ప్రభుత్వాలు కమిషన్ల పేరుతోని ఇప్పటి వరకు ఒక 4 రకాల కమిషన్లు ఏర్పాటు చేసినాయి. ఆ 4 రకాల కమిషన్లు కూడా దళిత క్రైస్తవులకు ఈ ఎస్సీ హోదా అవసరమని జడ్జిమెంట్ ఇచ్చినవి. అయినా గానీ ఆ కమిషన్లను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఈ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో దాని విషయం మేము క్రైస్తవం అయి ఉండి మాట్లాడుతున్నాము. మిశ్రా కమిషన్ అసలు ఏముంది, జడ్జిమెంట్ ఏంటి అనేది పెద్ద నాయకులు మాకు సంబంధించిన ఇంటలెక్చువల్ అందరూ మాట్లాడడం జరిగింది. కానీ మేము డిమాండ్ చేస్తున్నాము, ఇప్పుడు వచ్చే ఏ కమిషన్ అయితే బాలకృష్ణ కమిషన్ వస్తుందో తెలంగాణ రాష్ట్రానికి, ఆ కమిషన్ ఫస్ట్ మా వ్యక్తులతో మాట్లాడిన తర్వాతనే ప్రభుత్వం దానికి వెళ్ళాలా. ఎందుకంటే మాకు భయం ఉంది. ఇన్నిసార్లు ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా చేసినాయి కానీ ఏ ప్రభుత్వం స్పందించలేదు. ఏదో ఒక విధంగా మభ్య పెట్టడము, ఏదో రకంగా క్రైస్తవులను అక్కడే పెట్టడము జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి దళిత క్రైస్తవుల ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ మా ఇంటలెక్చువల్ తో మాట్లాడిన తర్వాతనే మీరు ప్రభుత్వం దానికి వెళ్ళాలి. జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ఈ రాష్ట్రానికి కూడా రావడానికి వీలున్నది. కాబట్టి ఆ కమిషన్ వచ్చినప్పుడు ఆ కమిషన్ కి ఈ దళిత్ క్రిస్టియన్స్ రిజర్వేషన్ ఎస్సీ స్టేటస్ ఇవ్వాలనే విషయంలో ఆయన ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఈ క్రిస్టియన్స్ గానీ దళిత్స్ గానీ అందరూ కలిసి ఏ విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వాలి, ఏ విధంగా మన ఆర్గ్యుమెంట్స్ ఆయన ముందు పెట్టాలి ఆ కమిషన్ ముందు అనే విషయంలో ఇక్కడ అందరూ దళిత్స్, దళిత్ క్రిస్టియన్స్ రెస్పెక్ట్ ఆఫ్ రిలిజియన్ దళితులు అందరూ కలిసి ఇక్కడ లీడర్స్, ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి స్ట్రాటజీని వర్కౌట్ చేయడం కోసం ఇక్కడ ఈ మీటింగ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడింది. ఈ కాన్ఫరెన్స్ లో అనేక మంది ఇంటలెక్చువల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉన్న ఇంటలెక్చువల్స్ అంతా ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని ఆ గ్రూప్ లో మన స్ట్రాటజీ ఎలా ఉండాలనేటటువంటి వర్కౌట్ చేసుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఈ మీటింగ్ ద్వారా జస్టిస్ బాలకృష్ణ కమిషన్ కి ఎస్సీ స్టేటస్ దళిత క్రిస్టియన్స్ కి, దళిత ముస్లిం